నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. ధన్యవాదములు. ఈరోజు చంద్రుడు 15వ తారీఖు ఆగస్టు మాసంలో 2024 ఆగస్టు 15వ తేదీన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం మీద వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. జ్యేష్ఠ నక్షత్ర అధిపతి బుధుడు. అయితే ఈ మేషరాశి, మిథున రాశి, వృషభ రాశి, ఈ 3 రాశుల గురించి ఈ వీడియోలో ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ముందుగా మేషరాశి అధిపతి కుజుడు. ఇక అష్టమంలో చంద్ర సంచారం వలన ఈ మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏ విషయాలకి అనేది చూద్దాం. వ్యక్తి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు అనేది కనపడుతుంది. కొన్ని చెడ్డ వార్తలకు కూడా అవకాశాలు ఉంటాయి అనేది దూర బంధువుల నుంచి కానీ కుటుంబంలో కానీ కనపడుతుంది. కీళ్ల నొప్పులను భరించవలసి ఉంటుంది అనేది కూడా కొందరు విషయంలో సూచించడం జరుగుతుంది. వివాదాలలో చిక్కుకోకుండా ఉండాలి అనేది కూడా కనిపిస్తోంది. ఇక గృహ జీవితంలో సమస్యలు, వివాదాలు ఉంటాయి. మాటలు కఠినంగా ఉండేది, అనవసర ఖర్చులు, వాటిని కూడా నివారించుకోవాలి. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి కొంచెం కష్ట సమయం అనే చెప్పచ్చు. వీరి శ్రద్ధ, ధ్యాస తగ్గుతుంది చదువు మీద. హైయర్ ఎడ్యుకేషన్కి అనుకూలంగా ఉండదు. ఈరోజు పోటీ పరీక్షల్లో కూడా విజయానికి ఫలితాలు ఉండవు అనేది కనిపిస్తుంది. ఇక వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి అనేదానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక స్పెక్యులేషన్ స్టాక్స్కి కోసం ఇది మంచి సమయం కాదు. ఎక్కువగా ఖర్చులు కనబడుతున్నాయి. ఆర్థికంగా అంత అనుకూలంగా లేదు. మంచి ఆదాయం కనిపించకపోవచ్చు అనేది కనపడుతోంది. ఇక జీవిత భాగస్వామితో కొంత సంబంధాలకు ప్రయత్నించండి. ఇంటిలో గొడవలు, మనస్పర్ధలు ఉండేది కూడా కనపడుతుంది. వ్యాపార విషయాలకి సామాన్యంగా ఉంటుంది. ఆదాయానికి అయితే వ్యాపార అభివృద్ధికి, పెట్టుబడులకి అవకాశం ఉండొచ్చు కొంత. అయితే ఖర్చులు అధికంగా చేయాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఆర్థిక లాభాలకి అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి. ఇక పశువుల వ్యాపారులకి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ఇబ్బంది ఉండొచ్చు వారికి. దూర ప్రయాణాలకి ఖర్చులు అధికంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎదురయ్యే సమస్యల మీద ఫోకస్ పెట్టి సమస్యలను అధిగమించే కృషి చేయాలి. ఎక్కువగా చేస్తారు అనేది కష్టపడేది ఉంటుంది. దూర ప్రాంతాలకి బదిలీ కూడా ఉండొచ్చు కొందరికి. ఇక సామాజికంగా గౌరవంకి ప్రమాదం రాకుండా ఆచితూచి వ్యవహరించాలి వ్యక్తిగతంగా అనేది ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వాహన, భూగ్రహ, స్థిరాస్తి విషయాలకి వాయిదా మంచిది. ఏ వ్యవహారంకి అయినా సరే ఆర్థిక నష్టాలు, ప్రమాదాలు ఉండేది కనపడుతుంది. అనుకూలంగా లేదు. ఈరోజు అవాయిడ్ చేయండి ఈ విషయాలకి. ఇక మొత్తానికి ఈరోజు ప్రతికూలంగానే టెన్షన్గా ఉండేది కనపడుతుంది. ఇష్టదైవారాధన మంచి మానసిక స్థితికి శ్రేయస్కరంగా ఉంటుంది అనేది చెప్పటం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. సప్తమంలో చంద్ర సంచారం వలన ఈ రాశి వారికి కొంత సత్ఫలితాలు ఉంటాయి. మిక్స్డ్గా, మధ్యస్థంగానే ఉంటాయి ఫలితాలు అనేది చెప్పవచ్చు. అయితే ఈరోజు వీరికి విషయాలు, పనులు అన్నీ కూడా కొంత అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అనేది చెప్పవచ్చు. కొంత ఆనందం, కొంత నిరాశలు కూడా ఎదురవుతాయి. కష్టపడి తన ప్రయత్నాల ద్వారా అధికంగా కష్టపడేది ఉంటుంది వీరికి. పనుల్లో ఏది తలపెట్టినా పూర్తి చేయాలంటే అనేది కొంచెం కష్టతరంగా ఉండి సాధిస్తారు విజయాలు. ఇక పనుల్లో ఆలస్యాలు ఉన్నా వ్యవసాయంలో ఉన్నవారికి కొంత ఆర్థిక లాభాలు ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఆదాయం ఉంటుంది వారికి. ఇక విద్యార్థులు చదువులో అంత బాగా రాణించేది కనపడటం లేదు. కానీ బుధుడు వక్రి అయినందున, హస్తగతం పొంది నిర్వీర్యం అయినందున విదేశీ విద్యకి, హైయర్ ఎడ్యుకేషన్కి ఈరోజు ఈ విషయాలకి అనుకూలంగా ఉండదు. విద్యార్థులకి మోహాలకి, ప్రేమలకి ఆకర్షితులయ్యేది కూడా కనిపిస్తోంది. జాగ్రత్త, శ్రద్ధ వహించాలి వీరి విషయాలకి. ప్రేమికులు విడిపోయే అవకాశం అపార్థాలతో, వివాదాలతో అనేది కూడా కనిపిస్తోంది. ఇక వ్యాపారంలో నష్టాలు, ఖర్చులు, సమస్యలు ఎదురవ్వచ్చు. అనుకూలం లేదు. జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో కొంత సఖ్యతకి ప్రయత్నించాలి. ఈరోజు దూకుడుగా ఉండేది తగ్గించాలి. వివాదాలు, ఆర్గ్యుమెంట్స్కి ఇది సమయం కాదు. ఇక
పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రుల ఆరోగ్యం విషయాలకి కూడా శ్రద్ధ చూపించాల్సిన రోజుగా కనపడుతోంది. ఇంటిలో గొడవలు, మనస్పర్ధలు ఉండవచ్చు. పెద్దవారితో వివాదాలకి, ఇంటిలోని పెద్దవారితో వివాదాలకి ముఖ్యంగా దూరంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు కోపాన్ని జయిస్తేనే ఎక్కడైనా ఇంట బయట రాణింపుగా ఉంటుంది వీరికి ఎక్కువగా. అన్ని పనుల్లో అడ్డంకులు, ఉద్రిక్తతలు, పనుల్లో జాప్యాలు ఉండేవి కనపడుతోంది. ఆనందం, సంతృప్తికరంగా ఉండలేరు ఎక్కువ శాతం అనేది కనిపిస్తోంది. ఆధ్యాత్మికంగా, మానసికంగా దైవారాధన మంచిది ఈ సమయం వీరికి. ఇక వృత్తి ఉద్యోగాలకి అనుకూలంగా ఉంటుంది వాతావరణం. సామాజికంగా కూడా బాగానే ఉంటుంది అనేది ఈ వృత్తి ఉద్యోగాలకి బాగుంటుంది. ఇక పరిహారాల విషయానికి కుజునికి, గురునికి పూజలు, దత్తాత్రేయ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, సూర్య ఆరాధన వీలైనంతగా మంచి ఫలితాలకి ఈ పూజించడం, మననం చేయటం, స్తోత్రాల పఠనం కూడా సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి మిథున రాశి. షష్టమంలో చంద్ర సంచారం వలన ఈ రాశి వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది వ్యవహారాలకి అని చెప్పవచ్చు. ఇక వ్యక్తి శారీరకంగా దృఢంగా ఆరోగ్యవంతంగా చేస్తుంది కొంతవరకు ఈ సంచారం ఈరోజు వీరిని. అయితే ప్రయత్నాల ద్వారా ఎక్కువగా కష్టపడి విజయాలు సాధించేది ఉంటుంది అనేది చెప్పవచ్చు. పొదుపు పెరుగుతుంది కాబట్టి ఆర్థికంగా పర్వాలేదు, ఇబ్బందులు ఉండకపోవచ్చు. అదే కాదు, శత్రు బాధలు కూడా కనిపించవు ఈరోజు అనేది చెప్పవచ్చు ఇక్కడ. ఇక వాహక, ఉద్యోగం, సమాజంలో హోదా అన్నిటికీ కూడా మంచిగా ఉంటుంది ఈరోజు. అయితే కొన్ని ఆందోళనలు ఉండేది కూడా, నిద్ర సమస్యలు, నిద్ర రుగ్మతలు కూడా అవకాశం కనిపిస్తోంది. ఇక భూ సంబంధిత వివాదాలు పరిష్కారానికి మంచిది, అనుకూలంగా ఉంటుంది ఈరోజు. వాటిని పరిష్కరించుకునే మార్గానికి ఈరోజు వీలుగా ఉంటుంది. వాహన సౌఖ్యం, లాభం ఉంటుంది. వ్యవసాయదారులకి లాభాలు ఉంటాయి. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. హైయర్ ఎడ్యుకేషన్కి, విదేశీ దూర ప్రయాణాలకి అనుకూలం. మంచి దుస్తులు, ద్రవ్యాలు ఆనందిస్తారు. సాంఘీకరణకు ఎక్కువగా మొగ్గు చూపేది ఉండొచ్చు అనేది కనపడుతోంది ఈరోజు. వ్యాపారంలో లాభాలుంటాయి, అంతే ఖర్చులు కూడా కనపడుతున్నాయి. వ్యాపారంలో నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం ప్రయాణాలు చేసేదానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత కంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి, బాధపడేది ఉండవచ్చు అనేది కూడా సూచించడం జరుగుతుంది ఆరోగ్యరీత్యా. అయితే ఆరోగ్యం బాగానే ఉంటుంది మొత్తానికి అనేది చెప్పవచ్చు. ఇక వాహనాలతో మాత్రం జాగ్రత్తగా ఉండేది కనపడుతుంది. ఖర్చులు, ఆసుపత్రి సందర్శనలు కూడా అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనింపులో ఉండాలి. ఇక అంత భయపడాల్సిందైతే ఏం లేదు ఈ విషయాలకి. ఈరోజు వీరికి అన్ని విషయాల్లో కూడా ఫలితాలు బాగానే ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలకి మంచిగానే ఉంటుంది. అయితే బదిలీలకి అవకాశాలు ఉంటాయి కొందరి విషయాల్లో, ఇది గమనింపులో ఉంచుకోవాలి. వృత్తిపరంగా, ఆర్థికంగా మంచి అనుకూలంగా అయితే కనిపిస్తుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే గురు పూజలు, దత్తాత్రేయ ఆరాధన, సూర్యారాధన శ్రేయస్కరంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి వారి